వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఇక నుంచి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. 2025 జనవరి 1 నుంచి అమలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏడాది జనవరి 1 నుంచి ఏ బ్యాంకు లేదా ఏ బ్రాంచ్ నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ప్రతిపాదనను ఆమోదించినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ సభ్యులు పెన్షన్ల అవసరాలను మరింత మెరుగ్గా తీర్చేందుకు కట్టుబడి ఉన్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక ఆధునికీకరణ దిశగా అనేటువంటి టైటిల్తో న్యూస్ను చూస్తున్నాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఆధునికీకరణ దిశగా సిపిపిఎస్ ఆమోదం ఓ మైల్ రాయి అని మంత్రి అన్నారు. దీని కింద పెన్షన్లు తమ పెన్షన్ను దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా లేదా ఏ శాఖ నుంచైనా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమం పింఛన్దారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తుంది. దీని ద్వారా సమర్థవంతంగా వారి చెల్లింపులను సులభతరం చేసుకోవచ్చు. పింఛన్దారులకు సౌకర్యాలను మరింత మెరుగ్గా అందించడానికి ఈపీఎఫ్ఓని మరింత పటిష్టమైన సంస్థగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ఈపీఎఫ్ఓలోని 78 లక్షల మందికి ప్రయోజనం అయితే చేకూరనుంది. అదేవిధంగా కేంద్రీకృత వ్యవస్థ పింఛన్ చెల్లింపు ఆర్డర్లను పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను అయితే పీపీఓలను ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి బదిలీ చేయాల్సిన అవసరం లేకుండా దేశవ్యాప్తంగా పింఛన్ పంపిణీని నిర్ధారిస్తుంది. పదవీ విరమణ తర్వాత స్వగ్రామానికి వెళ్లే పింఛన్దారులకు అనగా ఉద్యోగం తర్వాత పట్టణాల నుంచి వారి యొక్క స్వగ్రామానికి వెళ్ళేటువంటి వారికి ఇది చాలా ఊరటనిచ్చేటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. ఈపీఎఫ్ఓ కొనసాగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధునికీకరణ ప్రాజెక్టు సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ CITS 2.01లో భాగంగా ఈ సదుపాయం జనవరి 1, 2025 నుంచి ప్రారంభించబడుతుంది. ఆ తదుపరి దశలో సిపిపిఎస్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఏబిపిఎస్కి తీసుకువస్తారు. సిపిపిఎస్ అనేది వికేంద్రీకరించబడిన ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థ నుంచి దీనిని ఒక నమూనా మాపుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ విధంగానైతే పెన్షన్దారులు ఇక్కడి నుంచి బ్యాంకుకు అవసరం లేకుండానే చేసుకోవచ్చినటువంటి విషయాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం.